ఎప్పుడు వస్తావు? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను తలుచుకుంటూ ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను. దేవి, బావా, ఇలా తలుచుకోగానే అలా వచ్చేసావే. చూడు దేవి, మన ఇరువురు మనసులో కలిసాక నీ మనసులోని మాట నా మనసుకు తెలుస్తుంది. చూడండి బావగారు, కవిత్వాలు బాగానే పలుకుతున్నారే. నీ ప్రేమలో పడ్డ తర్వాత నా నోటి వెంట కవిత్వం రావడం మొదలైందిలే. బావా, ఏమిటి దేవి? ఈ రోజు ఈరోజు అదే బావా, ఈ రోజు నన్ను గోల్డెన్ బీచ్ కి తీసుకెళ్ళు బావా. సారీ దేవి, సాయంత్రం నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. లేదు బావా, నువ్వు నాతో ఖచ్చితంగా రావాల్సిందే. మన ఇద్దరం కలిసి వెళ్దాం బావా. సారీ దేవి, ఈ గద్వాల దేవి గారి పాదం కింద మోపితే ఈ సుకుమారమైన పాదాందాలు కందిపోతాయని. అబ్బా, అదేం కాదు, ఈ రోజు ఎలాగైనా వెళ్ళాల్సిందే. సారీ దేవి, ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చిన బాధ్యత నాపై ఉంది. అబ్బా, అసలు నేనంటే నీకు బొద్దుగా భయమే లేకుండా పోతుంది. అంత మాట అనకు దేవి, చిన్ననాటి నుండి మనిద్దరం కలిసిమెలిసి తిరిగాం. అదే కాక నా మనసులో నీకు ప్రత్యేక స్థానం ఇచ్చాను, నా అర్థంగా నిర్ణయించాను. అవునా బావా, నిజంగానేనా? అవును దేవి, ఈ అందాల ముద్దుకుమ కవిగిట్లో ఈ విజయ్ ఎప్పుడో బందీ అయ్యాడు. బావా, ఆ మాట అన్నా చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఎందుకో? నీ అనురాగం ప్రేమ నాకు అందిస్తానంటే ఆ మాత్రం సంతోషంగా ఉండనా ఏంటి? కానీ దేవి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమిటి బావా అది? ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఈ పోరాటంలో నీ చేయి పట్టి నీకు అన్యాయం చేస్తానని భయంగా ఉంది దేవి. బావా, అవును దేవి, ఎన్నో సంవత్సరాల నుండి అడవి సంపదను కొల్లగొడుతూ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న భైరవుడు అతను నడిచేడులు. ఒకవైపు వండి చేస్తే రాజకీయాన్ని, చట్టాన్ని కను సైకిలతో శాసిస్తున్న అండర్వరల్డ్ అశోక్ అనే క్రిమినల్ మరోవైపు వాళ్ళని పట్టుకుని బంధించే బాధ్యత కమిషనర్గా నాకు అప్పగించారు. అవునా బావా? అవును దేవి, అశోక్ సాధి జంచును భక్షించే క్రూరముఖం లాంటి వాడు. అయితే నా మాట విని ఈ ప్రయత్నం మానుకో బావా. చూడు దేవి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన బాధ్యత నాపై ఉంది. కోరుకున్నాడది ఆ మాత్రం ఉద్యోగం మానేమంటే చేయకోకుండా ఉండలేవా? దేవి, కావాలని నేను ఈ ఉత్తరి ఎంచుకున్నాను. ప్రాణ భయంతో నా ముందున్న ఈ కర్తవ్యాన్ని నేను విస్మరించలేను. మన ఈ బంధం శాశ్వతమైనదైతే ఈ పోరాటంలో విజయం నన్నే వరిస్తుంది. బావా, నీ విజయం నిన్నే వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నా మనసులో అర్థం చేసుకున్నా ఈ అందాల సౌందర్య రాశిని నా కౌగిల్లో దాచుకుంటాను. సిగ్గుపడే సుందరిని నా అదరాలతో చెరగని ముద్ర వేస్తాను.